ఓం శాంతి. మురళీ డేట్ 27/8/2025. ఈరోజు బాబా చెప్తున్నారు, సతో ప్రధాన భాగ్యాన్ని తయారు చేసుకోవాలి అంటే సదా స్మృతిలో ఉండే పురుషార్థం చెయ్యాలి. మనమందరము ఆత్మలము. బాబా నుండి పూర్తి వారసత్వం తీసుకోవాలి అన్న విషయం సదా గుర్తుండాలి. భాగ్యం తయారయ్యేది యోగంతోనే. భాగ్యం అనేది తయారవుతుంది. చాలా మంది పిల్లలకు స్మృతి అంటే ఏంటో అర్థమే తెలియదు. యోగంలో కూర్చుంటారు, బుద్ధి మాత్రం భ్రమిస్తూనే ఉంటుంది. బుద్ధి శాంతంగా ఉండదు, అటూ ఇటూ పరిగెడుతూ ఉంటుంది. ఎవరి బుద్ధి స్థిరంగా ఉండదో వారు వాతావరణాన్ని పాడు చేస్తారు. స్మృతి చెయ్యకపోతే ఇంకా చార్టేం రాస్తారు? అసత్యంగా రాసేస్తారు. చేసినా చెయ్యకపోయినా ఇంత చేశామని రాస్తారు. అసత్యంగా చార్ట్ రాస్తే బాబాకు తెలీదా? అసత్యంగా రాసిన వాళ్లకు ఎన్నో శిక్షలు కూడా పడతాయి. బాబా ఎవరు? సత్యమైన వారు. బాబాతో ఎప్పుడూ సత్యంగానే ఉండాలి. శ్రీమతం పైన నడుస్తూ మొత్తం విశ్వాన్ని స్వర్గంగా తయారు చేసే సేవ చెయ్యాలి. అనేకులను మీ సమానంగా తయారు చెయ్యాలి. అసూరి మతం నుండి ఎవ్వరికి వాళ్ళు స్వయాన్ని రక్షించుకోవాలి. ఇది చెడు, ఇది మంచి అనేది బాబా అర్థం చేయించారు. ఎవరికి వాళ్ళు రక్షించుకోండి. చెడు సలహాల పైన నడవకుండా సుధాముడిలాగా మన దగ్గరున్న పిరికెడు అటుకులను కూడా సఫలం చేసుకోండి. సఫలం చేసుకొని సర్వ మనో కోరికలను తీర్చుకోండి. ఎంత సఫలం చేస్తామో అంత మనో కోరికలు తీరిపోతాయి. ఒక్క బాబా తప్ప ఇంకా ఎవరూ లేరు అన్న దృఢ సంకల్పం ఎప్పుడైతే వస్తుందో అప్పుడు స్థితి స్వతహాగా ఏకరసంగా ఉంటుంది. ఈ దృఢ సంకల్పంతో సర్వ సంబంధాల అవినాశి సంబంధం ఏర్పడుతుంది. వారికి అవినాశి భవ, అమర భవ అనే వరదానం లభిస్తుంది. ఎవరికి? ఒక్క బాబా తప్ప ఇంకా ఎవరూ లేరు అన్న దృఢ సంకల్పం చేసిన వారికి. ఈ దృఢ సంకల్పంతో పురుషార్థంలో కూడా విశేషంగా లిఫ్ట్ లభిస్తుంది. ఒక్క బాబాతో సర్వ సంబంధాలు ఎవరికైతే ఉంటాయో వారికి సర్వ ప్రాప్తులు స్వతహాగా లభిస్తాయి. ఏం దృఢ సంకల్పం చెయ్యాలి? ఒక్క బాబా తప్ప ఇంకా ఎవరూ లేరు అన్న దృఢ సంకల్పం చెయ్యండి. సర్వోత్తమ పురుషార్థీలు అంటే ఎవరు? ఆలోచన, మాటలు, కర్మలు మూడు సమానంగా ఉండేవారే సర్వోత్తమ పురుషార్థీలు. ఎవరం మనం? సర్వోత్తమ పురుషార్థి ఆత్మల. ఈ రోజటి మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలు, మీ సతో ప్రధానమైన భాగ్యాన్ని తయారు చేసుకునేందుకు, సదా స్మృతిలో ఉండేందుకు బాగా పురుషార్థం చెయ్యండి. నేనొక ఆత్మను. బాబా నుండి పూర్తి వారసత్వాన్ని తీసుకోవాలి అని సదా గుర్తుంచుకోవాలి.
ప్రశ్న: స్మృతి చార్టును పెట్టటం పిల్లలకు కష్టంగా ఎందుకు అనిపిస్తుంది? జవాబు: ఎందుకంటే చాలా మంది పిల్లలు అసలు స్మృతిని యథార్థంగా అర్థం చేసుకోరు. స్మృతిలో ఉండేందుకు కూర్చుంటారు, కానీ బుద్ధి బయట భ్రమిస్తూ ఉంటుంది. బుద్ధి శాంతమవ్వదు. అటువంటి వారు వాయుమండలాన్ని పాడు చేస్తూ ఉంటారు. అసలు స్మృతి చెయ్యకపోతే వారు చార్టును ఎలా వ్రాయగలరు? ఎవరైనా అసత్యం వ్రాసినట్లయితే వారికి ఎన్నో శిక్షలు పడతాయి. సత్యమైన తండ్రికి అన్ని సత్యమే వినిపించాలి. పాట: భాగ్యాన్ని మేల్కొల్పుకొని వచ్చాము. ఓం శాంతి. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి ఎంత వీలైతే అంత దేహి అభిమానులుగా అవ్వండి అని అర్థం చేయిస్తూ ఉంటారు. స్వయాన్ని ఆత్మగా నిశ్చయం చేసుకొని తండ్రిని స్మృతి చెయ్యండి. ఎందుకంటే మనం అనంతమైన తండ్రి నుండి అనంతమైన సుఖము అనే భాగ్యాన్ని తయారు చేసుకునేందుకు వచ్చాము అని మీకు తెలుసు. మరి తప్పకుండా బాబాని స్మృతి చెయ్యవలసి ఉంటుంది. పవిత్రంగా సతోప్రధానంగా తయారవ్వనంత వరకు సతోప్రధాన భాగ్యాన్ని తయారు చేసుకోలేరు. ఈ విషయాన్ని బాగా గుర్తుంచుకోండి. ఇదే ముఖ్యమైన విషయం. ఈ విషయాన్ని మీ వద్ద వ్రాసుకొని ఉంచుకోండి. చేతులపై వ్రాసుకుంటారు కదా, అలాగే మీరు కూడా నేనొక ఆత్మను, అనంతమైన తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుంటున్నాను అని వ్రాసుకోండి. ఎందుకంటే మాయ మరిపింప చేస్తుంది. వ్రాసుకుని ఉన్నట్లయితే గడియ గడియ గుర్తుంటుంది. మనుష్యులు గుర్తుంచుకునేందుకు ఓం యొక్క చిత్రాన్ని మరియు కృష్ణుడి చిత్రాన్ని చేతికి చిత్రించుకుంటారు. ఇది కొత్త విషయం. ఇది అన్నింటికన్నా కొత్త స్మృతి. ఈ విషయం గురించి అనంతమైన తండ్రి ఒక్కరే అర్థం చేయిస్తారు. ఈ విషయాన్ని అర్థం చేసుకోవటం వల్ల మీరు సౌభాగ్యవంతులే కాదు, కోట్ల రెట్ల కన్నా ఎక్కువ భాగ్యవంతులవుతారు. బాబా గురించి తెలుసుకొని కారణంగా, స్మృతి చెయ్యని కారణంగా నిరుపేదలుగా అయిపోతారు. సదాకాలికంగా జీవితాన్ని సుఖమయంగా చేసేది ఒక్క బాబానే. స్మృతి చేస్తూ ఉంటారు, కానీ వారికేమీ తెలియదు. సర్వవ్యాపి అని అనటం విదేశీయులు భారతవాసుల నుండే నేర్చుకున్నారు. భారతదేశం పతనమవ్వటంతో అన్నీ పతనమయ్యాయి. స్వయాన్ని పతనం చేసుకునేందుకు మరియు సర్వులను పతనం చేసేందుకు భారతదేశమే కారణం. నేను ఇక్కడకే వచ్చి భారతదేశాన్ని స్వర్గంగా సత్యఖండంగా తయారు చేస్తాను. అటువంటి స్వర్గాన్ని తయారు చేసే వారిని ఎంతగా నిందించారు, మర్చిపోయారు. కావుననే యదా యదా హి ధర్మస్య అని వ్రాయటం జరిగింది. దీని అర్థాన్ని కూడా బాబానే వచ్చి అర్థం చేయిస్తారు. త్యాగమంతా ఒక్క బాబాదే.
బాబా తప్పకుండా వస్తారని ఇప్పుడు మీకు తెలుసు. శివ జయంతిని జరుపుకుంటారు. కానీ శివ జయంతిపై వారికి ఏ మాత్రం విలువ లేదు. బాబా తప్పకుండా ఒకప్పుడు ఇక్కడకు వచ్చి వెళ్లారని మీరు అర్థం చేసుకుంటారు. కావుననే వారి జయంతిని జరుపుకుంటారు. సత్యుగంలోని ఆది సనాతన దేవి దేవత ధర్మాన్ని వారే వచ్చి స్థాపన చేస్తారు. తమ ధర్మాన్ని ఫలానా వ్యక్తి స్థాపించారని ప్రతి ఒక్కరికి తెలుసు. దానికి ముందు దేవీ దేవత ధర్మం ఉంటుంది. ఆ ధర్మం ఏమైపోయిందో ఎవ్వరికీ తెలియదు. ఇప్పుడు బాబా వచ్చి అర్థం చేయిస్తారు. బాబానే అందరికన్నా ఉన్నతమైన వారు. ఇంకా ఎవరికీ ఇంత మహిమ లేదు. మరి ధర్మ స్థాపనకు మహిమ ఏ విధంగా ఉంటుంది? బాబానే వచ్చి పావన ప్రపంచ స్థాపన మరియు పతిత ప్రపంచ వినాశనం చేస్తారు. మరియు మిమ్మల్ని మాయపై విజయీలుగా చేస్తారు. వీరు అనంతమైన తండ్రి. రావణుడు రాజ్యం ఇప్పుడు మొత్తం ప్రపంచమంతటి పైన ఉంది. హద్దులంక విషయం ఏదీ లేదు. ఈ ఓటమి గెలుపుల కథంతా భారతదేశానికి చెందింది. మిగిలినవన్నీ కలుపు మొక్కల వంటివి. భారతదేశంలోనే ద్వికిరీటదారులుగా మరియు ఏక కిరీటదారులుగా అవుతారు. దేవీ దేవతలకు తప్ప మిగిలిన రాజులెవ్వరిపైన ప్రకాశ కిరీటాలుండవు. దేవతలు స్వర్గానికి యజమానులు కదా. శివ్ బాబాను పరమ పిత పతిత పావన అని పిలుస్తారు. వారికి ఈ ప్రకాశాన్ని ఎక్కడ చూపించగలరు? ప్రకాశం లేని పతితులు ఉన్నప్పుడు ప్రకాశాన్ని చూపించటం జరుగుతుంది. బాబా ఎప్పుడూ ప్రకాశం లేని వారిగా అవ్వరు. బిందువుకి ప్రకాశం ఎలా చూపించగలరు? చూపించలేరు. దినప్రతిదినం బాబా మీకు ఎన్నో గుహ్యమైన విషయాలను అర్థం చేయిస్తూ ఉంటారు. ఎవరు ఎంతగా బుద్ధిలో నిలుపుకోగలిగితే అంత. ఇందులో మాయా విఘ్నాలు ఎన్నో వస్తూ ఉంటాయి. కొందరు స్మృతి చార్టులో 50%, 60% అని కూడా వ్రాస్తారు. కానీ స్మృతి యాత్ర అని దేనినంటారో వారు అర్థం చేసుకోరు. ఈ విషయాన్ని స్మృతి అని అనవచ్చా అని ప్రశ్నిస్తారు. ఇది చాలా కష్టం. మీరిక్కడ 10-15 నిమిషాలు కూర్చుంటారు. అందులో కూడా ఎంతసేపు స్మృతిలో బాగా కూర్చోగలుగుతున్నాము అన్నది పరిశీలించండి. స్మృతిలో కూర్చోలేని వారు చాలా మంది ఉన్నారు. వారు వాతావరణాన్ని పాడు చేస్తూ ఉంటారు. స్మృతిలో ఉండని కారణంగా విఘ్నాలను తీసుకొచ్చేవారు చాలా మంది ఉన్నారు. రోజంతా బుద్ధి అటూ ఇటూ భ్రమిస్తూ ఉంటుంది. ఇటువంటి బుద్ధి ఇక్కడ ఎలా శాంతమవుతుంది? కావుననే స్మృతి చార్టును కూడా పెట్టుకోరు. తప్పు వ్రాస్తే ఇంకా ఎక్కువ శిక్ష పడుతుంది. చాలా మంది పిల్లలు తప్పులు రాస్తూ ఉంటారు. సత్యాన్ని వినిపించరు.
బాబా అని పిలిచి మళ్ళీ నిజాన్ని చెప్పకపోతే వారిపై ఎంత దోషమేర్పడుతుంది. ఎంత పెద్ద అసహ్యమైన పని చేసినా అది చెప్పటానికి ఎంతో సిగ్గుపడతారు. ఎక్కువగా అందరూ అబద్ధమే చెప్తారు. అసత్యమైన మాయ, అసత్యమైన దేహము అన్న గాయనం ఉంది కదా. పూర్తిగా దేహ అభిమానంలోకి వచ్చేస్తారు. సత్యాన్ని వినిపించినట్లయితే అది చాలా మంచిది. ఇతరులు కూడా వారి నుండి నేర్చుకుంటారు. ఇక్కడ సత్యాన్నే వినిపించాలి. జ్ఞానంతో పాటు స్మృతి యాత్ర కూడా ఎంతో అవసరం. ఎందుకంటే స్మృతి యాత్రతోనే స్వకళ్యాణం మరియు విశ్వ కళ్యాణం జరుగుతుంది. జ్ఞానం అర్థం చేయించేందుకు చాలా సహజం. స్మృతిలోనే కష్టం ఉంది. బీజం మరియు వృక్షం ఏ విధంగా వస్తుందో అందరికీ తెలుసు. బుద్ధిలో 84 జన్మల చక్రం ఉంది. బీజం మరియు వృక్షపు జ్ఞానం ఉంటుంది కదా. బాబా సత్యము, చైతన్యము మరియు జ్ఞాన సాగరుడు. వారిలో అర్థం చేయించేందుకు జ్ఞానం ఉంది. ఇది అసామాన్యమైన విషయం. ఇది మనుష్య సృష్టి రూపీ వృక్షం. ఈ విషయం కూడా ఎవరికీ తెలియదు. అందరూ నీతి నీతి అని అంటూ వెళ్ళారు. దీని ఆయుష్ గురించే ఎవ్వరికీ తెలియకపోతే ఇక మిగిలిన విషయాలు వారికేం తెలుసు. బాగా తెలిసిన వారు మీలో కూడా చాలా తక్కువ మంది మాత్రమే ఉన్నారు. కావుననే సెమినార్లోకి పిలుస్తారు. మీ అభిప్రాయం చెప్పండి అని అంటారు. ప్రతి ఒక్కరూ తమ సలహాను ఇవ్వచ్చు. ఎవరి పేరైతే ఉందో వారే సలహాను ఇవ్వాలి అని ఏమీ లేదు. మా పేరు లేదు, మేము ఎలా ఇవ్వాలి అని భావించకూడదు. ఎవరైనా సరే సేవ కోసం ఏదైనా సలహా ఉంటే దానిని వ్రాయచ్చు. సేవ కోసం ఏదైనా సంకల్పం వచ్చినట్లయితే బాబా ఈ యుక్తి ద్వారా సేవ బాగా పెరగచ్చు అని బాబాకు వ్రాయాలి. ఎవరైనా సలహా ఇవ్వచ్చు. ఎటువంటి సలహాలు ఇచ్చారో బాబా చూస్తారు. ఏ యుక్తి ద్వారా మనం భారతదేశ కళ్యాణం చెయ్యగలమో, అందరికీ సందేశాన్ని ఇవ్వగలమో ఆలోచించండి అని బాబా చెప్తూ ఉంటారు. పరస్పరం ఆలోచించి బాబాకు వ్రాసి పంపించండి. మాయ అందరినీ నిద్రలో ముంచేస్తుంది. మృత్యువు ఎప్పుడైతే మీ ముందు ఉంటుందో అప్పుడే బాబా వస్తారు. ఇప్పుడిది అందరి వానప్రస్థావస్థ అని బాబా అంటారు. చదివినా చదవకపోయినా తప్పకుండా మరణించి తీరవలసిందే. ఏర్పాట్లు చేసుకున్నా చేసుకోకపోయినా కొత్త ప్రపంచం తప్పకుండా స్థాపన అయ్యి తీరవలసిందే. మంచి మంచి పిల్లలు తమ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. పిరికెడు అటుకులు ఇచ్చిన సుధాముడి ఉదాహరణ కూడా ఉంది. బాబా నాకు కూడా మెహల్ లభించాలి. వారి వద్ద ఉన్నదే పిరికెడు బియ్యమైతే వారేం చేస్తారు? మమ్మ పిరికెడు బియ్యం కూడా తీసుకురాలేదు.
అయినా ఎంత ఉన్నత పదవిని పొందిందో చూడండి. ఇందులో డబ్బు మాటే లేదు. స్మృతిలో ఉండాలి మరియు ఇతరులను కూడా మీ సమానంగా తయారు చెయ్యాలి. బాబా వద్ద రుసుమేదీ లేదు. మా వద్ద డబ్బులున్నాయి, మరి యజ్ఞంలో ఎందుకు స్వాహా చెయ్యకూడదు అని భావిస్తారు. వినాశనం జరిగి తీరుతుంది కదా, అంతా వ్యర్థమైపోతుంది. మరి దానికి ముందు ఎంతో కొంత సఫలం చేసుకుంటే బాగుంటుంది కదా. మనుషులందరూ ఎంతో కొంత దాన పుణ్యాలు చేసుకుంటూ ఉంటారు. అవి పాపాత్మలకు చేసే దాన పుణ్యాలు. అయినా దానికి కూడా అల్పకాలికమైన ఫలితం లభిస్తుంది. ఉదాహరణకు ఎవరైనా యూనివర్సిటీ లేక కాలేజీని నిర్మిస్తారు. డబ్బు ఎక్కువగా ఉంటే ధర్మశాలను నిర్మిస్తారు. దాని ఫలితంగా వారికి మంచి గృహం లభిస్తుంది. కానీ రోగాలైతే ఉంటాయి కదా. ఎవరైనా హాస్పిటల్ నిర్మిస్తే దాని ఫలితంగా వారికి ఆరోగ్యం బాగుంటుంది. కానీ అంత మాత్రాన వారి కోరికలన్నీ పూర్తవ్వవు. ఇక్కడ అనంతమైన తండ్రి ద్వారా మీ కోరికలన్నీ పూర్తవుతాయి. మీరు పావనంగా అవుతారు. మరి మీ ధనమంతటిని విశ్వాన్ని పావనంగా తయారు చేసేందుకు ఉపయోగిస్తే బాగుంటుంది కదా. మీరు ముక్తి, జీవన ముక్తిని ఇస్తారు. ఇది కూడా అర్ధకల్పం కోసం. మాకు శాంతి ఎలా లభిస్తుంది అని అందరంటారు. కానీ అది శాంతి ధామంలోనే లభిస్తుంది. సత్యుగంలో ఒకే ధర్మం ఉన్న కారణంగా అక్కడ అశాంతి అనేది ఉండదు. రావణ రాజ్యంలో అశాంతి ఉంటుంది. రామరాజ్యం, రాముడు వంటి ప్రజ అన్న గాయనం ఉంది కదా, అది అమరలోకం. అక్కడ అమరలోకంలో మరణము అన్న శబ్దం ఉండదు. ఇక్కడ కూర్చుని అకస్మాత్తుగా చనిపోతారు. దీనిని మృత్యులోకమని, దానిని అమరలోకమని అంటారు. అక్కడ మరణం ఉండదు. పాత శరీరాన్ని వదిలి మళ్ళీ చిన్న పిల్లలుగా అయిపోతారు. అక్కడ రోగం అనేది ఉండదు. అక్కడ ఎంత లాభాన్ని పొందుతారు. శ్రీ మతంపై మీరు సదా ఆరోగ్యవంతులుగా అవుతారు. కావున ఇటువంటి ఆత్మికమైన సెంటర్లు ఎన్ని తెరవాలి. కొద్ది మంది వచ్చినా కానీ తక్కువేమీ కాదు. ఈ సమయంలో మనుష్యులెవ్వరికీ డ్రామా ఆయుష్ గురించి తెలియదు. మీకు ఇది ఎవరు నేర్పించారు అని అడుగుతారు. అరే, స్వయంగా ఆ తండ్రే మాకు తెలియచేస్తున్నారు. ఇక్కడ ఎంతో మంది బీకేలు ఉన్నారు. మీరు కూడా బీకేలే. మీరు శివబాబా సంతానమే. అలాగే ప్రజాపిత బ్రహ్మకు కూడా మీరు సంతానం. ఇతను మనుష్య సృష్టికి గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అంటే పూర్వజుడు. వీరి నుండి బీకేలైన మనం జన్మిస్తాము. తరాలు ఉంటాయి కదా. మీ దేవీ దేవతా కులం చాలా సుఖాన్ని ఇస్తుంది. ఇక్కడ మీరు ఉత్తములుగా అవుతారు. మళ్ళీ అక్కడ రాజ్యాన్ని చేస్తారు. ఈ విషయం ఇంకా ఎవరి బుద్ధిలోనూ ఉండదు.
దేవతల పాదాలు ఈ తమో ప్రధానమైన ప్రపంచంలో మోపే అవకాశం లేదు అని కూడా పిల్లలకు అర్థం చేయించబడింది. జడ చిత్రాల నీడ పడచ్చు, కానీ చైతన్య దేవతల నీడ ఇక్కడ పడదు. కావున పిల్లలు స్మృతి యాత్రలో ఉండండి. ఏ విధమైన వికర్మలు చెయ్యకండి. సేవ కోసం యుక్తులను రచించండి అని బాబా అర్థం చేయిస్తున్నారు. బాబా మేము లక్ష్మీనారాయణల వలె అవుతాము అని పిల్లలంటారు. మీ నోట్లో మిఠాయి, కానీ దీనికోసం పురుషార్థం కూడా చెయ్యాలి. ఉన్నత పదవిని పొందాలంటే మీ సమానంగా తయారు చేసే సేవ కూడా చెయ్యండి అని బాబా అంటారు. ఒక్కొక్క బ్రాహ్మణి 100-200 మందిని కూడా తీసుకొని రావటం మీరు ముందు ముందు చూస్తారు. ముందే అన్నీ చెప్పటం జరగదు కదా. ఏదైతే జరుగుతూ ఉంటుందో దాన్ని మీరు చూస్తూ ఉంటారు. ఇది అనంతమైన డ్రామా. మీకు బాబాతో పాటు అందరికన్నా ముఖ్యమైన పాత్ర లభించింది. ఇప్పుడు మీరు పాత ప్రపంచాన్ని కొత్తగా తయారు చేస్తారు. ఇది పురుషోత్తమ సంగమ యుగం. ఇప్పుడు మీరు సుఖధామానికి యజమానులుగా అవుతారు. అక్కడ దుఃఖం నామరూపాలుండవు. బాబా దుఃఖాన్ని హరించి సుఖాన్ని ఇస్తారు. బాబా వచ్చి దుఃఖాల నుండి విముక్తులను చేస్తారు. ఎంతో ధనముంది, పెద్ద పెద్ద భవనాలున్నాయి, కరెంటుంది, కావున ఇదే స్వర్గమని భారతవాసులు భావిస్తూ ఉంటారు. ఇదంతా మాయా ప్రదర్శన అని బాబా అంటారు. సుఖం కోసం ఎన్నో సాధనాలను తయారు చేస్తూ ఉంటారు. పెద్ద పెద్ద ఇళ్ళు, మెహల్స్ తయారు చేస్తూ ఉంటారు. అయినా మృత్యువు అకస్మాత్తుగా ఎలా వస్తుందో చూడండి. అక్కడ చావంటే ఎవరికీ భయం ఉండదు. ఇక్కడ అకస్మాత్తుగా చనిపోతారు. అప్పుడు ఎంతగా ఏడుస్తారో చూడండి. మళ్ళీ తర్వాత సమాధి వద్దకు వెళ్లి రోదిస్తారు. ప్రతి ఒక్కరికి తమ ఆచార వ్యవహారాలుంటాయి. సత్యుగంలో ఇటువంటి విషయాలుండవు. అక్కడ ఒక శరీరాన్ని వదిలి ఇంకొక శరీరాన్ని తీసుకుంటారు. మరి మీరు ఎంత సుఖాన్ని పొందుతారో చూడండి. దానికోసం ఎంత పురుషార్థం చెయ్యాలి. అడుగడుగులోనూ సలహాను తీసుకోవాలి. గురువు మతాన్ని కానీ పతి మతాన్ని కానీ తీసుకుంటారు. లేకపోతే తమ మతం పైన నడవవలసి ఉంటుంది. అసూరి మతం ఏం చేస్తుంది? అసూరత్వం వైపుకే తోస్తుంది. ఇప్పుడు మీకు ఈశ్వరీయ మతం లభిస్తుంది. ఇది ఉన్నతోన్నతమైనది. కావుననే శ్రీమత్ భగవాను వాచ అన్న గాయనం కూడా ఉంది. పిల్లలైన మీరు శ్రీమతంతో మొత్తం విశ్వాన్ని స్వర్గంగా తయారు చేస్తారు. ఆ స్వర్గానికి మీరు యజమానులుగా అవుతారు. కావున మీరు ప్రతి అడుగులోనూ శ్రీమతాన్ని తీసుకోవాలి. కానీ ఎవరి భాగ్యంలోనైనా లేనట్లయితే వారు బాబా సలహాను తీసుకోరు. ఎవరి వద్దైనా ఏదైనా సలహా ఉన్నట్లయితే దానిని బాబా దగ్గరకు పంపించండి అని బాబా అంటారు.
ఎవరెవరు సలహా ఇచ్చేందుకు అర్హులుగా ఉన్నారో బాబాకు తెలుసు. కొత్త కొత్త పిల్లలు వెలువడుతూ ఉంటారు. ఎవరెవరు మంచి మంచి పిల్లలో బాబాకు తెలుసు కదా. ఏం చేస్తే అందరికీ బాబా పరిచయం లభిస్తుంది అని వ్యాపారం చేసుకునేవారు కూడా ఆలోచించాలి. షాపులో కూడా అందరికీ స్మృతిని కలిగిస్తూ ఉండండి. భారతదేశం సత్యుగంగా ఉన్నప్పుడు ఒకే ధర్మం ఉండేది. ఇందులో అలజడి చెందే విషయం లేదు. అందరికీ తండ్రి ఒక్కరే. నన్నొక్కడే స్మృతి చేసినట్లయితే మీ వికర్మలు వినాశనం అవుతాయి. మీరు స్వర్గానికి యజమానులుగా అయిపోతారు అని బాబా అంటారు. అచ్చ, మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాతా పితా బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక పిల్లలవి ఆత్మిక తల్లి తండ్రులకు ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. ధారణ కోసం ముఖ్య సారం. మొదటి పాయింట్, శ్రీమతంపై నడుస్తూ మొత్తం విశ్వమంతటిని స్వర్గంగా తయారు చేసే సేవ చెయ్యాలి. అనేకులను మీ సమానంగా తయారు చెయ్యాలి. అసూరి మతం నుండి స్వయాన్ని రక్షించుకోవాలి. రెండో పాయింట్, స్మృతి పురుషార్థంతో ఆత్మను సతో ప్రధానంగా తయారు చేసుకోవాలి. సుధాముడిలా మీ వద్ద ఉన్న పిరికెడు అటుకులను కూడా సఫలం చేసుకొని మీ సర్వ మనోకామనలను తీర్చుకోవాలి. వరదానం, ఒక్క బాబా తప్ప ఇంకా ఎవరూ లేరు అన్న ఈ దృఢ సంకల్పం ద్వారా అవినాశి అమర భవ. ఏ పిల్లలైతే ఒక్క బాబా తప్ప ఇంకా ఎవరూ లేరు అన్న దృఢ సంకల్పం చేస్తారో వారి స్థితి స్వతహాగా మరియు సహజంగా ఏకరసంగా అయిపోతుంది. ఆ దృఢ సంకల్పం ద్వారా సర్వ సంబంధాల అవినాశీ సంబంధం ఏర్పడుతుంది మరియు వారికి సదా అవినాశీ భవ, అమర భవ అన్న వరదానం లభిస్తుంది. దృఢ సంకల్పం చెయ్యటం ద్వారా పురుషార్థంలో కూడా విశేషంగా లిఫ్ట్ లభిస్తుంది. ఎవరికైతే ఒక్క బాబాతో సర్వ సంబంధాలు ఉంటాయో వారికి సర్వ ప్రాప్తులు స్వతహాగా ఏర్పడతాయి. స్లోగన్, ఆలోచించటం, మాట్లాడటం మరియు చెయ్యటం మూడింటిని సమానం చెయ్యండి. అప్పుడే సర్వోత్తమ పురుషార్థులు అని పిలువబడతారు. అవ్యక్త ప్రేరణ పాయింట్, సహజ యోగిగా అవ్వాలంటే పరమాత్మ ప్రేమ యొక్క అనుభవజ్ఞులుగా అవ్వండి. ఏ సమయంలో ఏ సంబంధం యొక్క అవసరం ఉంటే ఆ సంబంధంతో భగవంతుణ్ణి మీ వారిగా చేసుకోండి. నా బాబా అని మనస్సు పూర్తిగా అనండి. అప్పుడు బాబా కూడా నా పిల్లలు అని అంటారు. ఈ స్నేహ సాగరంలో మునిగిపోండి. ఈ స్నేహము ఛత్రఛాయలా పనిచేస్తుంది. ఈ ఛత్రఛాయ లోపలికి మాయ రాలేదు. ఇదే సహజ యోగిగా అయ్యేందుకు సాధనం. ఓం శాంతి.
ప్రకాశ్మణి దాది గారి విశేషతలు మరియు అమూల్యమైన మధుర శిక్షణలు. 27th పాయింట్. మనసు శాంతిగా ఉండాలి, బుద్ధి స్థిరంగా ఉండాలి మరియు సంస్కారం శీతలంగా ఉండాలి. నేనెప్పుడు ఇదే లక్ష్యం పెట్టుకుంటాను. ఏ కర్మ చేసినా నా స్థితిలో విఘ్నం రాకూడదు. పరిస్థితి అంటే పరుల స్థితి. ఆ పరిస్థితిలో నా స్థితిని కిందకు దిగజార్చడం ఎందుకు? నేను సంకల్పంలో కూడా ఖండిత మూర్తిని కావద్దు. ఈ స్మృతిలో మనసు శాంతిగా ఉంటుంది, బుద్ధి స్థిరమవుతుంది, సంస్కారం శీతలమవుతుంది. ఇప్పుడు మనం ఎలాంటి అలవాటుకు వశం కాకూడదు. ఈ ప్రపంచము, ఈ వైభవాలు, వీటన్నింటినీ బుద్ధి ద్వారా మర్చిపోవాలి. ఇందులోనే అతీంద్రియ సుఖం ఉంది అని అంటున్నారు ప్రకాశ్మణి దాదీజీ. 27th ఆగస్ట్ 2025 4th వీక్. ఈరోజు యొక్క హోంవర్క్ మధురతా స్వరూప స్థితి యొక్క విశేషమైన అభ్యాసము. అందరి సంబంధ సంపర్కంలోకి వస్తూ ఇదే స్మృతిలో ఉండాలి. ముఖంతో తేనె సమానమైన మాటలు మాట్లాడే ఆత్మను, నేనాత్మను, నేను ప్రతి ఒక్కరితో చాలా మధురంగా మాట్లాడే ఆత్మను, నా ముఖం ద్వారా సర్వుల ప్రతి తేనె సమానమైన మధురమైన మాటలే వెలువడతాయి. సర్వశక్తివంతుడైన బాబా యొక్క ఛత్ర ఛాయ కింద కూర్చొని నా ప్రతి సంకల్పము, ప్రతి మాట మరియు ప్రతి కర్మ తేనె సమానంగా మధురంగా అవుతూ ఉన్నాను. మధురతా శక్తితో సంపన్నంగా అయి మధుసూదనుడిని ప్రత్యక్షం చేసేందుకోసం నా వ్యవహారంతో సంఘటన రూపీ కోటను
శక్తిశాలిగా తయారు చేయడంలో సహయోగాన్ని అందిస్తున్నాను. ఓం శాంతి.